भवं देवं सहस्रये नमो नमः। दिव्यं परमात्मने नमो नमः। लक्ष्मीं वादस्वादरः देवताभ्यो नमो नमः। ॐ नमः शिवाय रुद्राभ्यो नमो नमः। మీకు ఒక చిన్న వాక్యాన్ని చెప్తాను వినండి. आदिगौ परमात्मनं देवहरणं नमः शिवाय शङ्करः। जगत्कारणं मूलयं हरिनारायणं हरिवासयं हरिवैष्णवः। श्रीप्रधाने त्रिशूलधारिणे नमः। ब्रह्मविवासयं ब्रह्मोदेशमात्मानः। न शरीरा जन्मान्तर जन्मकृतयं साधनं न मित्रमानयं परमेश्वरः। औरौरशान्ताय वेदं नमः शिवाय शङ्करः। पद्मनिवासाय पद्मामृत सोमाय सोमामृताय देवं नमः शिवाय। नम यौवनाभ्यां नमो नमः। भास्कराभ्यां गिरिवासया शिवं शान्तं पद्मासनामृतदेवं नमः शिवाय शङ्कराय नीलद्वयाचरणः। ఈ యొక్క పరమశివుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, పరమశివుణ్ణి ఎవరైతే పూజ చేస్తారో, పరమశివుణ్ణి ఎవరైతే సేవిస్తారో, పరమశివుని సన్నిధానంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా స్వకర్మలన్నీ కూడా దూరం అయిపోతాయని చెప్పాడు భగవంతుడు. అంటే భగవంతుడి దగ్గర ఎంతైతే సేవ చేస్తామో అంత ఆ సేవలోనే సేవా కరేతో దేవామింత అనే భావన ఉంది. కాబట్టి భగవంతుడు చెప్తా ఉన్నాడు, ఆదిమూలం జగత్కారణం నమః శివాయ శంకరః. ఒకనొక సమయం నందు ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు కూడా మరి గొడవ పడుతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారో ఆ సమయంలో మరి నారద భగవానుడు అందరికీ సర్వవ్యాప్తి ఉంటాడు నారద భగవానుడు. అప్పుడు నారదుడు దేవతల దగ్గరికి కూడా వెళ్ళాడు. అదేవిధంగా రాక్షసుల దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క విన్నపము వీరి యొక్క విన్నపము అని విని పరమేశ్వరుని చెప్పినాడు, అయ్యా పరమేశ్వర, ఆదిమూలం జగత్కారణం నమః శివాయ శంకరః. స్వామి, ఎక్కడ చూసినా నీవే అని చెబుతా ఉన్నావు కదా, మరి అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు గొడవలు పడతా ఉన్నారు కదా, మరి దీనికి మూలప్రాయం ఏమిటి అని అంటే సదాచర నిశ్చలాంతర రుద్ర రూపం నమః శివాయ శంకరః. నభీజమానామృతం జన్మయో వాసయం నమః శివాయ శంకరః. అప్పుడు ఆ నారద భగవానుడిని పరమేశ్వరుడు కూడా ప్రశ్నింపజేశాడు, నారద, నీ జన్మం ఎట్లా వచ్చింది, నీవు దేని ద్వారా ఈ సృష్టిలో ఉద్భవించినావు అని చెప్పగా అప్పుడు చెప్తాడు, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. అయ్యా స్వామి, బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రుడైనటువంటి వాడును నేను నారద మహర్షిని అని చెప్పగానే అప్పుడు బ్రహ్మయోగం తత్వజ్ఞానం పరమాత్మనాసయం. ఈ సృష్టిలో చరాచరములన్నిటినీ కూడా ఒక శివుడే కారకుడని చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే శివుడు లేనటువంటి స్థానము లేదు, శివుడు లేనటువంటి దేశము లేదు. చివరికి మక్కాలో కూడా ఏముందో తెలుసా? మక్కాలో ఉన్నది కూడా శివలింగమే. అర్థమైందా? మక్కాలో ఉన్నది కూడా శివలింగమే. కాబట్టి మరి యథావిధంగా శూర్పణఖ అంటారు కదా,
ముక్కు చెవులు కోసేస్తే ఆ శూర్పణఖ ఆ అడవి ప్రాంతంలో అంటే ఎడారి ప్రాంతంలో అక్కడ ఆమె పడుతుంది. ఖండయో గంధాత్మన అంటే ఎవరికి కనిపించినటువంటి ప్రాంతంలో ఆమె అక్కడ ఉంటే అక్కడనే పరమేశ్వరుడు మరి యథావిధంగా మరి ఆ స్వామివారు అక్కడ ఉంటారు. మరి ఆనాటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవి ఎప్పుడైతే ఉండదో కనిపించకూడదని చెప్పేసి ఊరిక వేసుకుంటారు. కానీ వాళ్ళు కూడా పూజించేది ఏది, నమ శివాయ రుద్రమాత్మానః దేవం నమ శివాయ శంకర. వాళ్ళు పూజించేది కూడా ఆ పరమాత్మున్నే. ఇది సత్యము, అందరికీ తెలుసుకోవాలి. అంటే వాళ్ళు పూజించేది, మనము పూజించేది, సర్వము పూజించేది ఏకం వైన ప్రీతి అంతరాంతరమౌనురాయోగం. ఆ పరమేశ్వరుడే. ఎక్కడ చూసినా సర్వాంతర్యామి శివుడు ఒక్కడే. కాబట్టి శివుడు లేనటువంటి ఈ శ్వాస కూడా లేదని చెప్తాడు. ఈ శ్వాస దేనిపై ఆధారపడింది? ఒక్క శివ భగవానుడిపైనే ఆధారపడింది. ఆయన అనుగ్రహిస్తే మనం ఉంటామా? ఒకసారి ఆయన కనురెప్ప పాటలోనే కను కొట్టుకున్నంత మాత్రంలోనే అనుగ్రహిస్తే ఇక్కడ నిలబడతామా? నిలబడదు. కాబట్టి పరమేశ్వరుడు అనుగ్రహించాలి. ఏది చెయ్యాలన్నా ఏమి ఇవ్వాలన్నా కూడా ఆ పరమేశ్వరుణ్ణి మరి యథావిధంగా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మరి మనం చేసే ప్రతి విధానంలో ప్రతి మంత్రము కానీ ప్రతి మాట కానీ మరి ఇవన్నీ కూడా ఎవరు వింటారు అంటే పంచభూతాలు వింటాయి. గాలి, నీరు, వాయు ఇవన్నీ కూడా, అగ్ని, జలం ఇవన్నీ కూడా ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలన్నింటిలో కూడా మరి అవి కూడా వింటాయి. పంచభూతయేన శివ సాక్షిణం నయో రుద్రమానస. ఈ పంచభూతాలన్నీ కూడా మరి విని ఎవరు సాక్ష్యము అంటే పంచభూతాలే సాక్ష్యమని చెప్పడం. కాబట్టి మనకైతే ఆహారము, నీళ్లు అన్ని మనం చేసుకుంటా ఉన్నాం. పశువులకి మరి బిడ్డలకి ఈ యొక్క వృక్షాలకి ఎవరు ఇస్తున్నారు ఆహారము? మనం వేస్తున్నామా? మనం ఒకసారి నీళ్ళు పడితే రెండోసారి మర్చిపోతాం. కానీ వాటికి పోషణ ఇచ్చేది ఎవరు? భగవంతుడు ఇస్తా ఉన్నాడు పోషణ. కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడైతే పశుపక్షాల వృక్షములకు భగవానుడు పోషణ ఇస్తా ఉన్నాడు. జీవాత్మ సన్మోదయం దేవం హరాయ నమ శివాయ శంకర. ఎప్పుడైతే ఆ పరమాత్మని లయం చేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడే పరమశివుడు అనుగ్రహిస్తాడని చెప్పారు. ఏ ఇట్లయితే ప్రతిరోజు కూడా మరి దీపారాధన ఉంటుందో ఆ ఇల్లు కూడా ఎప్పుడు కూడా కైలాస పర్వతమే అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయము సాయంత్రము ఎన్ని పనులున్నా కూడా ఒక్క సెకండ్ అయినా కూడా కేటాయించి మరి స్నానాధికములను కూడా చేసి ఆ భగవంతుని దగ్గర దీపారాధన చేసినట్లుంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత దూరం అయిపోయి మరి అలక్ష్మి కూడా దూరం అయిపోయి మహాలక్ష్మి కూడా మరి ఎంటర్ అయ్యి మరి మోక్షాన్ని ధనద్రవ్యములతో పాటు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందనే భావన ఉంది. కాబట్టి ఆనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మరి యథావిధంగా ఆ స్వామి వారిని ప్రార్థన చేశారు. విష్ణయో సదభావయం రూపం హరినారాయణం హరి. విష్ణు వేరు కాదు, శివుడు వేరు కాదు, బ్రహ్మ వేరు కాదు. వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే అవతారం. కర్తవ్యం చేయాలి కాబట్టి వారు ఆ కర్తవ్యాలను తీసుకొని పాలన చేస్తూ ఉన్నారు. బిల్వపత్రము స్వామి వారికి చాలా ఇష్టం. మరి ఆ బిల్వపత్రం ఎందుకు పెడతాము అంటే అది స్వామికి ఇష్టం. ఎందుకు ఇష్టము అంటే చెప్పగలుగుతారు ఎవరైనా? బిల్వపత్రమే స్వామికి ఇష్టం. ఎందుకు? కారణం 3 ఆకుల పత్రం. ఈ 3 ఆకులకే పత్రమే పెట్టాలి. మరి 2 ఆకుల పత్రం పెట్టచ్చు కదా, 1 ఆకు పత్రం పెట్టచ్చు కదా. మరి ఎందుకు 3 ఆకులే స్వామి వారికి ఇష్టం? ఎందుకు అని అంటే దాని అర్థం ఏమిటి? ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికతో ఉన్నటువంటి ఆ యొక్క బిల్వపత్రమే స్వామివారికి సమర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ బిల్వపత్రాన్ని ఎప్పుడైతే స్వామికి సమర్పిస్తామో ఆ సమర్పించిన వాళ్ళకి కూడా భగవానుడు తథాస్తనే దీవిస్తాడు. కాబట్టి బ్రహ్మస్థానేన రూపం లక్ష్మీనారాయణం హరివాసయే నమః శివాయ. శివుడి కోసము 1 రూపాయి మనం ఖర్చు పెడితే మనకు ఆయన 1,00,000 రూపాయలు ఇస్తాడు శివ భగవానుడు. అది మనకు తెలియదు, మనం తెలుసుకోవాలి ఆంతర్యం. కాబట్టి భగవంత రుద్ర రూపం హరినారాయణం శివతత్వమాన భోగం నమ శివాయ శంకర. ఆది దేవతలు దేవాన
దేవతలందరూ కూడా శివ భగవాను యొక్క పూజకై వేంచేసి ఉంటారు. శివ భగవానుడి యొక్క పూజ చేసిన తర్వాతనే వాళ్ళు భూమండలం అంటే మానవుడు ఒకసారి శివ పూజ చేస్తే ఈ భూమండలానికి చేసినంత పుణ్య ఫలం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి ఓం నమ శివాయ అని మనం చెప్తే శివుడు నిరంతరము కూడా శివనామస్మరణ చేస్తూనే ఆ భక్తులను కూడా మరి రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క దేవాలయం భగవానుడు మనందరి కోసం ఉన్నాడు. భగవంత కారణం రుద్రావతారణం నమ శివాయ. నిజంగా ఒక సంకల్పం చేత ఆ స్వామివారిని కొలిస్తే అది నిజంగానే స్వామివారు నెరవేరుస్తాడు. అది చేసి చూడాలి. నాకు ఇది కావాలి స్వామి అంటే స్వామివారు తప్పకుండా అది తీసుకొచ్చి అలా ముందు పెడతాడు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనదే ఉండాలి. కాబట్టి భగవంత రుద్రాచరణం నమ శివాయ శంకరాత్మజం నమ శివాయ రుద్రాభ్యాం నమః. శివ భగవానుడు ఒకసారి తథాస్తు అంటే ఆయన ఇస్తే వెనక్కి తీసుకోడు, వద్దన్నా అక్కడ పెట్టినా ఆయన తీసుకోడు ఆయన. కాబట్టి అంతటి ఆ పరమాత్ముని లయం చేసి భగవాను ప్రార్థన చేస్తే మోక్షము కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విభూతి ధారణ చేయాలి. విభూతి ధారణ చేస్తేనే శివభక్తులు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. నేను పొద్దున పెట్టుకున్నాను, ఇప్పుడు ఉందో లేదో నాకు కనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా విభూతి తప్పకుండా ధరించాలి. విభూతి యొక్క అర్థం ఏమిటో తెలుసా? బ్రహ్మ విష్ణు మాహేశ్వర మూడు రేఖలు. బిల్వపత్రం యొక్క అర్థం ఏమిటో తెలుసా? బ్రహ్మ విష్ణు మాహేశ్వర. ఇక్కడ కూడా మూడు రేఖలు ఉంటాయి. నీ తలరాత ఎట్లా రాసినాడు అని మనం అంటా ఉంటాం కదా, అక్కడ కూడా బ్రహ్మ విష్ణు మాహేశ్వర, ఇక్కడ కూడా మూడు గీతలు ఉంటాయి. కాబట్టి ఇంత ఈ యొక్క శరీరం ఆ భగవానుడితో అనుసంధానమైంది. కాబట్టి భగవానుడి యొక్క ప్రార్థన ఏ విధంగా అయితే చేస్తామో నిరంతరం శివనామస్మరణ, ఏ పని చేసినా ఏం చేసినా కూడా శివ శివ హరహర శివ శివ హరహర అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. ఏ పని చేసినా, మంచి పని చేసినా, చెడు పని చేసినా, ఏమైనా సరే శివ శివ హరహర అంటూనే మరి ఆ యొక్క రోజంతా కూడా పనిచేస్తే ఆ పని కూడా దిగ్విజయంగా శివుడు సదాశివుడు మరి ఉండి మోక్షాన్ని ముందు నడిపించి ఆ కార్యక్రమాన్ని భగవానుడు దివ్యోపాసనలుగా మరి దిగ్విజయంగా స్వామివారు మరి యథార్థంగా దీవిస్తాడు భక్తులకు. కాబట్టి అందరూ కూడా గట్టిగా చెప్పండి, హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర రమరాంబికా మల్లికార్జున మహారాజ్ की जय, रमरांबिका मल्लिकार्जुन महाराज की जय। पार्वती पतये हर हर महादेव शंभो शंकर। विसुराचितलिंगं निर्मलभाषितशोभितलिंगं जन्मजदुःखविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं। शंभो शंकर नमः शिवाय, सांब सदा शिव नमः शिवाय। चंद्रशेखर ईश्वर मम कापाडुमु परमेश्वर। देवमुनि प्रवराचितलिंगं कामदहन करुणाकरलिंगं कामदर्प विनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं। शंभो शंकर नमः शिवाय, सांब सदा शिव नमः शिवाय। चंद्रशेखर ईश्वर मम कापाडुमु परमेश्वर। कनकमहामणिभूषितलिंगं फणिपतिवेष्टितशोभितलिंगं रक्षसुयज्ञविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं। शंभो शंकर नमः शिवाय, सांब सदा शिव नमः शिवाय। चंद्रशेखर ईश्वर मम कापाडुमु परमेश्वर। कुंकुम चंदन लेपितलिंगं बुद्धहार सुशोभितलिंगं संचित पाप विनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं। शंभो शंकर नमः शिवाय, सांब सदा शिव नमः शिवाय। चंद्रशेखर ईश्वर मम कापाडुमु परमेश्वर। देवगणार्चित
सेवितलिङ्गं भावै भक्तभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय चन्द्रशेखर ईश्वर ममु कापाडुमु परमेश्वर अष्टदलो परिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय चन्द्रशेखर ईश्वर ममु कापाडुमु परमेश्वर सुरगुरु सुरवर पूजितलिङ्गं सुरवन पुष्प सदाचितलिङ्गं परमपरं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय चन्द्रशेखर ईश्वर ममु कापाडुमु परमेश्वर हर ओं नमः शिवाय शिव ओं नमः शिवाय हर ओं नमः शिवाय शिव ओं नमः शिवाय हर ओं नमः शिवाय शिव ओं नमः शिवाय हर ओं नमः शिवाय शिव ओं नमः शिवाय